చెప్తాను, ఎందుకంటే వాళ్ళు గెస్ట్ కాబట్టి అందరూ ఎన్వసి జై తెలంగాణ. ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొంచెం ఏ కార్యక్రమం ఉన్నా అధికారిక కార్యక్రమంలో మీరు పాల్గొనాలి. మీ తరఫున మేము ప్రతి మండలం ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. మరి ప్రభుత్వం నుండి కూడా ఏం జరుగుతుంది, ఆ ఫలాలు అందుతాయి అనే విషయాలను కూడా మన కార్యకర్తలకు, మన నాయకులకు తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలపైన అన్న నరేంద్ర రెడ్డి గారు మరి మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియదు. ఇక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు, మా వల్ల ఇబ్బంది పెడితే నాకే బాధ అనిపించింది. అని ఆ ఫుడ్ మంచిగా ఫోన్ చేస్తారు. ఆ మైకాలు ఏముంటాయి మీకు అందరికీ తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇంకోటి వీడియో బంద్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము కొన్ని మాటలు చెప్తాం, సరే మనం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో మన పాలమూరు జిల్లాలో స్థానిక అభ్యర్థిగా నేనున్నానంటూ అభ్యర్థిగా ప్రకటించబడి మన ముందుకు వచ్చినటువంటి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే రెండు క్వశ్చన్లు అసలు జరుగుతాయనేటువంటి ఒక క్వశ్చన్, రెండవది నిలబడేటటువంటి నాయకుడు. నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇంతకుముందు నారాయణ రెడ్డి చెప్పినట్టు అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా. మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థి పోటీ చేస్తాడా లేదనే డౌట్ అందరూ నన్ను కూడా అడిగినారు. మన పార్టీ తరఫున అభ్యర్థి ఉంటాడా లేదా, లేకపోతే గతంలో అయినట్టు నా ఇనానిమస్ అవుతారా అని చాలా మంది ఎంపీటీసీలు కానీ ప్రజాపతిలు అడిగిన సందర్భం మనం చూసినాం. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. చాలా మంది కూడా మన మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అడిగినారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చి నేను ఓడినా గెలిచినా మీతో పోటీ చేస్తానని వచ్చిన వ్యక్తి మన నవీన్ రెడ్డి గారికి అందరూ కూడా మన తెలంగాణ తర్వాత మన ప్రజాపతుల తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చాలా మనకు ఆయనకు అనేక రకాల ప్రలోభ పెట్టారు. ప్రభుత్వం ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత కూడా విడ్రాల కన్నా ముందు పెద్ద ఎత్తున నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం పెద్ద ఎత్తున అని చెప్పినా కూడా తలపకుండా మన కోసం పోటీ చేసి మన స్థానిక ప్రజాపతులుగా మన యొక్క గౌరవం నిలబెట్టినట్టు, ఎంపీటీసీల గౌరవం, ఎంపీపీల జడ్పీసీల గౌరవం నిలబెట్టినట్టు ఈరోజు పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచినందుకు నవీన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మంచి మెజార్టీ ఎన్నికలు అయినాక కౌంటింగ్ అయినాక బయటకు వచ్చి నవీన్ అన్న నాకు ఫోన్ చేసినాడు. నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ నవీన్ అన్న ఒకటే కౌంటర్ బూత్ లో ఉన్నాం అన్న, కొడంగల్ బూత్ మాకే వచ్చింది, లాస్ట్ లో తీసినారని మేము తీసిన తర్వాత పెద్ద ఎత్తున 18 ఓట్ల మెజార్టీ వచ్చింది కొడంగల్ నుంచి అని చెప్పి నాకే ఫోన్ చేసి మొట్టమొదటిగా చెప్పినాడు. అదేవిధంగా వాళ్ళు కూడా మన జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్న, మన రాజేంద్ర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు పోయి ముఖ్యంగా మొట్టమొదటిగా కేటీఆర్ కూడా చెప్పి కొడంగల్లో మంచి మెజార్టీ వచ్చిందంటే ఇంతకుముందు మైపాల్ చెప్పినట్టు మీరు పొందాడే కొడంగలే మంచి మెజార్టీ గెలిపించిందని చెప్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి, నా మీద నమ్మకం నుంచి మన ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీసీ కౌన్సిలర్ పెద్ద ఎత్తున ఓటు వేసినందుకు వారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది 8 నెలలు గడిచిపోతా ఉన్నది. ఒక్క కూడా చెప్పిన హామీలు అమలు చేయడం లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మహిళలు తీసుకుంటా ఉన్నారు బస్సులలో. ఆ ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 17 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఈ రోజుతో 17 సార్లు ఢిల్లీకి పోయి ఏ అవసరం ఉన్నా, ఏ చిన్న పని కావాలన్నా, చిన్న మార్కెట్ క్యాంప్ చైర్మన్ అన్నా కూడా ఢిల్లీ పోయి అడగాల్సింది తప్ప ఆ పని ఇక్కడ జరగదు. కాబట్టి ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప ఏ పని చేయడం లేదు. మొన్నటి మనం చూసినాం, ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్ చూసినాం. ఆయన 3 నెలల కింద హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 3,000 4,000 పెంచుతామని చెప్పి పెంచి 3,000 ఒక్కొక్క 1,000 రూపాయల చొప్పున
ఆ 3000 ఈ నెల 4000 జూలై 1వ తారీఖు నాడు ఇంటింటికి పోయి పెన్షన్ పంచినాడు 7000 రూపాయలు. ఈ పక్క ముఖ్యమంత్రిని చూసాను రేవంత్ రెడ్డి సిగ్గు చెరకుండా తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు చూసానా రేవంత్ రెడ్డి కోసం సిగ్గు చెరం తెచ్చుకుంటే బాగుంటుంది. నేను డిమాండ్ చేస్తున్నా కొడంగల్ నుంచి, నీవు ఎట్లా హామీ ఇచ్చినావు, హామీ ఇచ్చి గెలిచినప్పటి నుంచి 8 నెలలు గడుస్తుంది. ఇప్పటివరకు 8 నెలల నుంచి 2000 పెన్షన్ ఇస్తున్నావు. ఆ ఒక పార్టీ పడ్డ 2000కు 2000 8 16,000 రూపాయలు, ఈ నెల 4,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక్కొక్కరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను గప్పాలు కొట్టి అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది, పెన్షన్ ఎక్కడ పోయింది, కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది. ఈరోజు రైతు భరోసా గతంలో చెప్పిన ప్రకారంగా 5,000 ఒకసారి వేసినట్టున్నాడు, మనకు 5,000 అది కూడా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే లిమిట్ పెట్టి వేసినాడు. నేను కూడా డిమాండ్ చేస్తున్నా రైతులందరికీ కూడా నీకు ఇచ్చిన మాట ప్రకారంగా 5,000 2 సార్లు వేసినావు, దానికి ఇంకా 2,000 ఇవ్వాలి. ఎందుకంటే 7,000 నువ్వు 15,000 అంటే 7,000 ఒక్కొక్క రైతు 6 నెలలకు ఒకసారి 5 మంది ఇవ్వాలి. ఆ 2 టర్ములది 5,000 రూపాయలు, ఇప్పుడు 7,000 12,000 రైతు బంధు అందరికి ఒక రైతుకు జమ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా డిమాండ్ జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ విధంగా రైతులను మోసం చేసినావు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు, నిరుద్యోగులను మోతిలాల్ నాయకు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. నువ్వు చాలా మన కాలాల నిరాహార దీక్షలో యువత దగ్గర పోయి నేను జాబ్ క్యాలెండర్లు చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని పెద్ద పెద్ద మాటలు చెప్పి నీ జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది, నీ ఉద్యోగాలు ఎటుపోయినాయి. మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా సెలెక్షన్ అయిన 30,000 ఉద్యోగాలు అన్ని రెడీ అయినాక ఎల్బీసీ సర్టిఫికేట్ వచ్చాడు, సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను వంచుతున్నాను చెప్పాడు 30,000. ఆ 30,000 ఎక్కడ నోటిఫికేషన్ వేసినావా? నీ ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి పడ్డదా, నోటిఫికేషన్ పడ్డదా? ఏది కూడా పడకుండా కేసీఆర్ ఇచ్చిన 30,000 పంచి నేనే 30,000 ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నావు అంటే నీకు సిగ్గు చేయడం చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలను చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా చూస్తున్నాం కొడంగల్ ఏం జరుగుతుందో. నిన్న చూసినాం మన డిప్యూటీ దౌతాబాద్ లో తిరుపతి రెడ్డి ఒక సర్పంచ్ గాడు, ఒక ఎంపీటీసీ గాడు, ఆయన అన్ని మండలాలు కళ్యాణ చెట్లు వాస్తా ఉన్నాడు. కొంచెం మన సిగ్గు శరీరంగా తిరుపతి రెడ్డిని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రజాపతిని పెట్టుకొని పక్కన డిప్యూటీసీ పెట్టుకొని ఎంపీని పెట్టుకొని వాళ్ళ పక్కకు దొరికేసి మధ్య నిలబడి నువ్వు చెట్లు వాస్తున్నావు. నేను కూడా ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడైనా చెక్కులు వంచితే నేను కూడా నాకు హక్కు ఉంటుంది. నేను మాజీ ఎమ్మెల్యేను, చెక్కులు వంచితే నేను కూడా ఇక్కడ చెక్కులు వంచుతా, నువ్వు వచ్చినప్పుడు నేను కూడా నీతో పాటు చెక్కులు వంచుతా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు నవీన్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ గారు, ఏ అధికార ప్రోగ్రాం ఉన్నా మీ మండలి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు చెప్పండి, నవీన్ చెప్పండి, అధికారులు నిలదీసి నన్ను ఇవ్వకుండా నవీన్ రెడ్డి గారిని కంపల్సరీ పిలవాలి. ఏ మండల చిన్న ప్రోగ్రాం ఉన్నా, 5 లక్షల ప్రోగ్రాం ఉన్నా, 10 లక్షల ప్రోగ్రాం ఉన్నా, కళ్యాణ చెక్కులు ఇవ్వాలన్నా కంపల్సరీ నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ నిలవాలి ప్రోటోకాల్ ప్రకారంగా. ఒకవేళ ఎక్కడైనా పిలవకపోతే నేను నవీన్ రెడ్డిగా సిద్ధంగా ఉంటాం, ధర్నాలు చేస్తాం, అన్నింటి త్యాగం చేస్తాం, సిద్ధంగా ఉంటాం. అందరూ ఉండాలి. ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా నవీన్ రెడ్డి వస్తారు, నేను వస్తా, ఆ మండలం ఉన్న కార్యకర్తలకు చెప్తాం, అందరం జమవుతాం. కానీ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ అటెండ్ కావాలి. మీతో పాటు మేము కూడా ఉంటాము. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ చెక్కు వంచినా, ఏ ఇనాగ్రేషన్ చేసినా నవీన్ రెడ్డి ఉంటాడు, నేనుంటా. మళ్ళీ తిరుపతి రెడ్డి పంచితే నేను కూడా పంచుతా ఆ ప్రోగ్రాంలో పోయి. ఎందుకంటే నాకు అంతకంటే ఎక్కువ నాకు హక్కు ఉన్నది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ కూడా మనం తయారు చేసి ఇప్పుడు కేసీఆర్ బొమ్మనే ఇంకా రేవంత్ రెడ్డి ఇవ్వలే. ఇప్పటివరకు మన చెక్కులే పంచుతా ఉన్నారు, మన సీఎం ఆడిపై వస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా కొత్త గవర్నమెంట్ ఎక్కడ కూడా కళ్యాణ చెక్కులు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. మన చెక్కులు మనం తయారు చేసిన చెక్కులను పంచి వాళ్ళు వచ్చి ఎక్కడ ప్రోటోకాల్ లేని వ్యక్తి వచ్చి పంచుతే కూడా ఊరుకోడు, సహించామని చెప్పి మేము డిమాండ్ హెచ్చరిస్తా ఉన్నాం. అదే కాకుండా నియోజకవర్గానికి వచ్చిన నిధులన్నీ కూడా ఈరోజు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కొన్ని 100 కోట్లు తీసుకొచ్చిన మనం ఒక 1 year క్రితం వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసినారు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ
ఉన్న వరకు అట్లే కంప్లీట్ చేసుకుంటూ నీకు ఇష్టం ఉంటే నువ్వు తలుచుకుంటే 20,000 కోట్లు కూడా అభివృద్ధి పెట్టవచ్చు. నువ్వే ముఖ్యమంత్రి కదా. ఉన్న క్యాన్సల్ చేసే కన్నా నువ్వు అలసలు ఇచ్చుకోవాలి, కానీ మనం వచ్చిన కానీ క్యాన్సల్ చేసుకుంటూ అభివృద్ధి నడుపుకుంటూ ఏదో ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినాయి మేము రద్దు చేస్తామంటే ఊరుకోం. ఎక్కడైతే పనులు జరిగినాయో, ఎక్కడైతే అగ్రిమెంట్లు జరిగినాయో వాళ్ళు ఎక్కడైనా క్యాన్సల్ చేస్తే కలెక్టర్ ఆఫీస్ ముందర, పంచాయత్ డిపార్ట్మెంట్ ఈ ఆఫీస్ ముందర ధర్నాలు చేస్తాం. ఇప్పటి నుంచి ఊరుకోమని తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ శాంక్షన్ చేసిన పనులు అక్కడ కూడా మంజూరు చేయాలి, వాటికి అన్ని కూడా బిల్లులు ఇవ్వాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండే, మేము కూడా ఎలక్షన్ అవుతున్నాయని కామ్గా ఊరుకున్నాం. ఇప్పుడు ఊరుకునేది లేదు. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఎవరికి బిల్లు రాకుండా తప్పకుండా ఎంబడి ఉంటాం, ధర్నా చేస్తాం, పోరాటం చేస్తాం. నాతో పాటు ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి మీకు అండగా ఉంటాం. మీ ఎవ్వరు భయపడకండి. మనది పార్టీకి 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని నెలలు అంటే 1 సంవత్సరం గడిచిపోయినట్టే. ఉన్నది 4 సంవత్సరాలే. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు, హామీలు ఏది కూడా అమలు చేయరు. నాకు పెన్షన్ కాదు, రైతు భరోసా ఇయ్యరు, పెన్షన్ ఇయ్యరు, రుణమాకారం ఇయ్యరు, ఏది కూడా ఇయ్యరు. ఎందుకంటే అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి మేము గెలిచేది లేదు, పైలేదు, ఎందుకు చూద్దాం లేదని చెప్పి హామీలు ఇచ్చిపోయినారు. ఆ హామీలు ఇచ్చి గెలిచి పరచాలను కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ఎక్కడ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా మనం అన్ని ఇచ్చిన హామీలన్నీ 6 గ్యారెంటీలు కానీ ఇంతకుముందు ఇచ్చిన జాబ్ గ్యారెంటీలు కానీ అన్ని కూడా అమలు చేసే వరకు ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఎవరు పోరాటం చేస్తాం. గ్రామాలలో మండలాల ధర్నాలు చేస్తాం. మీరు ఎవరు భయపడకండి. తప్పకుండా అంతకుముందు చాలా మంది మనం చెప్తాము, అందరూ పోతున్నాను. మొత్తం ఎమ్మెల్యేలు పోయినా సరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నేనైతే పార్టీలు ఉంటుంది. ఎవరు ఎమ్మెల్యేలు పోయినా ఏం కాదు. కేసీఆర్ నెంబర్ రైతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీ. మొన్న జగన్ ఏం గది పట్టిందో రేవంత్ రెడ్డికి ఆ గది పడుతుంది 500. కాబట్టి మీరెవరు భయపడకండి. తప్పకుండా అండగా ఉంటాం. ఇంతకుముందు ఎట్లయితే 5 ఏళ్ళు అందుబాటులో ఉన్నా అంతకంటే ఎక్కువ మీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మొన్న ఎన్నికలకు కూడా అయిపోయింది కాబట్టి తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాం, ఎల్లప్పుడూ ఉంటాం. మీరెవరు కూడా భయపడకండి. మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున హాజరై